రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో ముఖ్యంగా సీతాకాంత్ మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. మీరు లండన్ వెళ్ళిపోండి, బాబుని నేను ఎలాగోలా చూసుకుంటాను అని చెప్తాడనమాట. ఆ మాటలు వాళ్ళ నానమ్మతో చెప్తుంది, తాతయ్యతో చెప్తుంది. అయితే మేము సీతాకాంత్‌ని తప్పుగా అనుకున్నామమ్మా, తను చాలా మంచిగా ఆలోచిస్తున్నాడు, ఇక నిర్ణయం నీదే అని చెప్పని వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే గురువుగారి దగ్గరికి వెళ్దాము, ఆయన ఏమన్నా ఈ సమస్యకి పరిష్కారం ఏమైనా చెప్తాడని గురువుగారి దగ్గరికి వెళ్తుంది రామలక్ష్మి. అయితే మీరిద్దరూ చావు అంచుల దాకా వెళ్ళొచ్చారు కదా! ఇది మీకు పునర్జన్మే కావచ్చు. ఈ విధిరాతని ఎవరు తప్పించుకోలేరు. ఆ బాబు కోరుకున్న విధంగా పెళ్లి చేసుకోండి అన్నట్టు చెప్తాడు. కానీ తర్వాత ఏం జరుగుతుందో అంతా దేవుడి నిర్ణయం అన్నట్టు చెప్తాడనమాట. ఇక రామలక్ష్మి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే సీతాకాంత్ పడుకొని ఆలోచిస్తూ, రామ్‌నే చూస్తూ, రామ్ గురించి ఆలోచిస్తూ, రామ్ సడెన్‌గా నిద్ర లేచి సీతాకాంత్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటాడనమాట. నా కోరికని నువ్వు తీరుస్తావా లేదా? మామూలుగా నేనంటే చాలా ఇష్టం అంటావు కదా! నీదంతా యాక్టింగ్ ప్రేమేనా? నేనంటే నీకు అసలు ఇష్టం లేదు. అందుకే నేను అడిగిన కోరిక నువ్వు నెరవేర్చడం లేదన్నట్టు, ఇది నా చివరి కోరిక అన్నట్టు మాట్లాడతాడనమాట. అదంతా కల సీతాకాంత్‌కి. అంటే బావ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడము, తన చివరి కోరిక అన్నట్టు మాట్లాడడం ఇవన్నీ. ఒక్కసారిగా దిగ్గున లేచి భయపడిపోయి ఇప్పుడు ఏం చేయాలి? మైథిలి గారిని ఒప్పించాలి. నేనెలా ఒప్పించాలి? రామ్‌ని ఎలా కాపాడుకోవాలి అంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అయితే గురువుగారు రామ్ విషయంలో ఇంకొక విషయం కూడా చెప్పుంటాడనమాట. మృత్యుంజయ హోమం గాని జరిపిస్తే కొంచెం ఫలితం ఉంటుంది అని. ఇక రామలక్ష్మి గురువుగారి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి ఇదే ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మగా చూసుకోవాల్సిన నేను అత్తమ్మగా కూడా చూసుకోలేకపోతున్నాను. రామ్ దగ్గర ఉండాల్సిన నేను ఇప్పుడు ఇలా ఆలోచించాల్సిన అవసరం పట్టింది. ఎలాగా? దేవుడు దీని నుంచి ఎలా బయటేస్తాడు? రామ్ ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి? రామలక్ష్మి అని చెప్తే నా భర్తకి ప్రమాదం. అలా అని రామ్‌ని కాపాడుకోలేకపోతున్నాను అంటూ రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది.